నేను మీ జగన్, తపస్య విద్యా సంస్థలు, కామవరపుకోట. అలానే ఈ విద్యా సంవత్సరం నుండి తపస్య గ్లోబల్ స్కూల్, తపస్య జూనియర్ కాలేజ్ని మన కామవరపుకోటలో గల తపస్య న్యూ బిల్డింగ్లో ప్రారంభించడం జరిగింది. ఈ విషయాన్ని మీ అందరికీ తెలియచేయడానికి నేను గర్వపడుతున్నాను. దానిలో భాగంగా ముందుగా పిల్లలను మా దగ్గర చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులకు మా ధన్యవాదాలు. అలానే వెనకాల ఉండి ఇప్పటివరకు ప్రోత్సహించి మమ్మల్ని అడ్మిషన్స్ టైంలో కూడా బాగా ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మా కృతజ్ఞతలు. ఎందుకంటే తపస్య న్యూ బిల్డింగ్లోకి మార్చిన తర్వాత చాలామంది చాలా రకాలుగా మా మీద రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా, తపస్య యొక్క బ్రాండ్ వాల్యూని తగ్గించాలని ప్రయత్నించినప్పటికీ కూడా, నానా రకాల ఇబ్బందులకు గురి చేసినప్పటికీ కూడా వీటిలన్నిటిని మా యొక్క శక్తితో అధిగమించి ముందుగా అన్ని గవర్నమెంట్ పర్మిషన్స్తో, అంటే అన్ని ప్రభుత్వ పర్మిషన్స్తో మేము తపస్య గ్లోబల్ స్కూల్ని మరియు జూనియర్ కాలేజ్ని కొత్త బిల్డింగ్లోకి మార్చడం జరిగింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించగలరని మనవి. ఇంకపోతే ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని మాట్లాడినా మీ ఇంటికి చాలామంది పిఆర్ఓస్ వస్తుంటారు, వేరు వేరు స్కూల్స్ నుంచి, వేరు వేరు కాలేజెస్ నుంచి. వాళ్ళందరూ కూడా దానికి మీరు అడుగుతారు, తపస్య అని మాట్లాడిన వెంటనే దానికి అది లేదు, దీనికి ఇది లేదు, అది గొడవల్లో ఉంది, ఇది ఇలా జరుగుతుందని మీరు చెప్తూ ఉంటారు. దయచేసి ఇలాంటి మాటలు ఏవీ నమ్మద్దు. మేము ధైర్యంగా దాదాపు 4.5 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టాము. ఆ బిల్డింగ్లో ఆల్రెడీ ఇప్పుడు క్లాసులు రన్ చేస్తున్నాము. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వేరే చోట రన్ చేసిన క్లాసెస్ని కూడా ఈ బిల్డింగ్లోకి షిఫ్ట్ చేసేసాము. అలాగే క్లాస్ రూమ్స్ అన్నీ రెడీ అయిపోయాయి. అలాగే 4.5 ఎకరాల గ్రౌండ్ రెడీ అయింది. నార్త్ ఇండియన్స్ నుంచి టీచర్స్ వచ్చున్నారు. అలాగే సౌత్ ఇండియాలో కూడా టీచర్స్ని మేము తీసుకుని ఉన్నాము. కాబట్టి వీళ్ళందరినీ బేస్ చేసుకుని మీరు వాళ్ళు చెప్పే మాటలు వినకుండా ఒక్కసారి క్యాంపస్కి రండి. క్యాంపస్కి వచ్చి ఒక్కసారి క్యాంపస్ని విజిట్ చేసి క్యాంపస్లో క్లాస్ రూమ్లు ఎలా ఉన్నాయి, అలానే అక్కడ మేము ఇచ్చేటువంటి ప్రొవిజన్స్ ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఎలా ఉంది, పిల్లలు చదువుకోవడానికి వీలుగా ఉందా లేదా, పిల్లలు చదువు చెప్పే స్టాఫ్ ఉన్నారా లేదా, ఇవన్నీ ఎవరి మాటలు వినకుండా ఒక్కసారి లోపలికి వచ్చి మీరు గమనించండి. మీరు వచ్చినట్లయితే మీకు అన్ని ప్రూఫ్స్ చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బయట ఎవరెవరో ఏవేవో మాట్లాడుతున్నప్పటికీ కూడా వాటిలన్నింటినీ కూడా మీరు నమ్మకుండా మా దగ్గర జాయిన్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ పిల్లల భవిష్యత్తుకు మంచి జరుగుతుందనడంలో ఎటువంటి సందేహము లేదని నేను దృఢంగా నమ్ముతున్నాను. మరో విషయం ఏంటంటే, ఈ సంవత్సరం తపస్య గ్లోబల్ స్కూల్లో మనం కొత్త ప్రోగ్రామ్స్ని లాంచ్ చేయబోతున్నాము. కొత్త కరికులంతో ముందుకెళ్తున్నాము. ఈ విద్యా సంవత్సరం సిలబస్ కూడా మారి ఉంది. ఆ సిలబస్కు తగ్గట్టు టీచ్ చేసే టీచర్స్ మనకు కావాలి. ఎప్పుడు పాత చింతకాయ పచ్చళ్ళలాగా పాతకాలపు పద్ధతులను అవలంబిస్తూ టీచింగ్ చేసే టీచర్స్ పిల్లలకి నాలెడ్జ్ని అందించలేరు. వాళ్ళు ఇప్పటికప్పుడు ట్రైన్ అవ్వలేరు. ఆ మోస పద్ధతి నుంచి బయటికి రాలేరు. కాబట్టి ఎవరైతే యంగ్స్టర్స్ రీసెంట్గా చదివి ఉన్నారో వాళ్ళు ఈ కొత్త సిలబస్కి అలవాటు పడి ఉన్నారు. కాబట్టి వాళ్ళు మాత్రమే పిల్లలకి ధైర్యంగా టీచ్ చేయగలరు. ఈ విషయం తల్లిదండ్రులు గమనించకపోవడం అనేది ఒక చిన్న బాధాకరమైన విషయం. ఇంకో విషయం తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం వచ్చే సిలబస్ని పాత టీచర్స్ ఎవరు కూడా టీచ్ చేయలేని పరిస్థితి. కనీసం వాళ్ళకి 6 నెలల నుంచి 7 నెలల పాటు ట్రైనింగ్ ఇవ్వాలి. అలా ట్రైనింగ్ క్లాసెస్ ఎక్కడ జరిగాయి? పిల్లలు డైరెక్ట్గా బుక్స్ కొనుక్కుని క్యాంపస్కి వెళ్ళిపోతే అక్కడ వాళ్ళు చెప్పేవి వీళ్ళు బుక్లో ఉన్నవి చూసి ఆ బోర్డు మీద రాసి, ఆ బోర్డు మీద ఉన్నవి చూసి వీళ్ళు బుక్లో రాసుకోవడం. ఏంటండి ఈ పరిస్థితి? ఇలా అయితే మీ పిల్లలకి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉందా? ర్యాంకులు వచ్చే పరిస్థితి ఉందా? ఇవన్నీ మీరు తెలుసుకోండి 1-2 సార్లు. ఏ రోజైతే మీరు బట్టి విధానాన్ని వదిలేస్తారో ఆ రోజే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అన్న విషయం మీరు మర్చిపోకూడదు. ఇంకొక విషయం మీకు తెలియజేస్తున్నాను. 6th క్లాస్ నుంచి ఐఐటి ప్రోగ్రామ్ని మేము స్టార్ట్ చేస్తున్నాము. కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియట్లో మంచి ర్యాంక్స్ తెచ్చుకోవాలని ఆశతో ఉన్నారో, అంటే ఐఐటీలో కానీ, ఎన్ఐటీస్లో కానీ, నీట్లో కానీ, లేకపోతే దానికి ఫర్దర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, సో మన ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి, వీటిలన్నింటిలో కూడా ర్యాంక్ తెచ్చుకోవాలనే ఉద్దేశం ఉంటే కనుక ఆ చిల్డ్రన్ని 6th క్లాస్ నుంచే మనం మౌల్డ్ చేసుకుని 10th క్లాస్ వరకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. మరి ఈ పరిస్థితుల్లో మీ పిల్లల్ని అగమ్యగోచరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కనుక మీరు జాయిన్ అయితే, ఏదో స్కూల్ అనుకుంటున్నారు మీరు, గంటలు కూర్చోబెట్టి చదివిస్తున్నారు కాబట్టి ఆ స్కూల్సే బెస్ట్, అయితే గంటలు కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు కాబట్టి ఆ స్కూల్సే బెస్ట్ అనే ఆలోచన మీకు వచ్చి ఉండొచ్చు. కాదని నేను అనట్లే. కాకపోతే రాబోయే రోజులు దానికి విరుద్ధంగా జరగకపోతుంది. ఆ విరుద్ధంగా జరిగినప్పుడు దానికి మీరు సంసిద్ధంగా ఉన్నారా లేదో చెక్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను 1-4 సార్లు, ఇప్పుడు కనుక పిల్లల విషయంలో మంచి భవిష్యత్తు తీసుకోకపోతే మీరు చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తోంది. తపస్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని ధైర్యంగా స్టార్ట్ చేయడం జరిగింది అన్ని ప్రభుత్వ అనుమతులతో. కాబట్టి మీరు ఒక్కసారి క్యాంపస్కి వచ్చి, కామరకోట చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చి
తపస్య న్యూ స్కూల్ బిల్డింగ్ అని అడిగితే ఎవరైనా చెప్తారు. మీరు స్కూల్ విజిట్ చేసి, క్లాస్ రూమ్ని విజిట్ చేసి, టీచర్స్తో మాట్లాడి, తర్వాత నాతో మాట్లాడి మీకు అన్నీ అనువుగా ఉన్నాయంటేనే కనుక ఈ స్కూల్లో జాయిన్ చేయండి. లేదంటే కనుక మీ పిల్లల్ని వేరే వేరే స్కూల్లో జాయిన్ చేసుకోండి. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, రాబోయే రోజుల్లో తపస్య విద్యా సంస్థల నుంచి మాత్రమే ర్యాంకులు వచ్చే పరిస్థితి కనపడుతుంది. చెక్ చేసుకోండి. మేము రిజర్వేషన్ ర్యాంకులు కాదు, ఓపెన్ కేటగిరీలో ర్యాంకులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 20 సంవత్సరాల పైగా కార్పొరేట్ అనుభవం ఉంది. మంచి మంచి లెక్చరర్స్ని ఎక్కడి నుంచి తీసుకురావాలనే ఒక శక్తి మాలో ఉంది. మేము ఎక్కడి నుంచైనా లెక్చరర్స్ని తీసుకురాగలం. అదే మోస పద్ధతులు, అదే పాత పద్ధతులను బేస్ చేసుకుని మేము ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. మా దగ్గర అంతా న్యూ మెథడాలజీ, క్లేవే మెథడ్స్, చిన్న పిల్లలను కూడా ఎలా చదివించాలి, ఎలా రాయించాలి అనే దాని మీద కూడా మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. అంటే మీరు ఆలోచించాలి ఆ పరిస్థితి ఎంత బాగా మేము ముందుకు తీసుకెళ్తున్నాము అనేది. మా కరికులం ఈజ్ డిఫరెంట్. మేము వాడే కరికులం స్టేట్లో 7-8 మందికి స్కూల్స్ మాత్రమే వాడతారు. ఎందుకంటే ఆ కరికులంలో చదివిన పిల్లలకే ఎక్కువ ర్యాంకులు వస్తున్నాయని ఈ మధ్యన పేపర్లో కూడా మీరు ఒక ఆర్టికల్ చదివి ఉంటారు. ఇవన్నీ తెలుసుకోకుండా ఏదో ఒక ఎక్స్ స్కూలు, ఏదో వై స్కూలు, ఏదో జెడ్ కాలేజో ఏదో చెప్పారని చెప్పి మీరు తీసుకెళ్ళిపోయి అక్కడ జాయిన్ చేసి ఆ పిల్లల్ని అర్థం కాక ఇబ్బంది పడి 2 సంవత్సరాల తర్వాత ర్యాంకులు రాక ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో డబ్బులు కట్టి జాయిన్ అవ్వడం కన్నా కూడా ముందే జాగ్రత్త పడితే మీ పిల్లల భవిష్యత్తు మారే అవకాశం ఉంది. బస్సుల్లో గంటలు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి ఆ పిల్లాడు ఏం చేస్తున్నాడో లేదో తెలియని పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే కనుక ఈ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందండి. ఇంటర్మీడియట్ అనేది ఒక మనిషికి క్రూషియల్. ఈ క్రూషియల్ సిచ్యువేషన్స్లో ఇంటర్మీడియట్లో పిల్లల్ని ఒక మంచి కాలేజ్లో మీరు జాయిన్ చేసినట్లయితే కనుక వాళ్ళకి ర్యాంక్స్ వచ్చే అవకాశం ఉంది. ఆల్ ఇండియా ర్యాంక్స్ని పరిచయం చేసిన ఎక్స్పీరియన్స్ మాకు ఉంది కాబట్టి మీరు ఒక్కసారి మాకు ఛాన్స్ ఇవ్వండి.